ఎమ్మెల్యే సంజయ్ వర్గానికే జగిత్యాల బల్దియా పీఠం దక్కింది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సమ్మీర్ల వాణి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్, ఎంఐఎం, స్వాతంత్ర సభ్యులు మొత్తం 39 మంది మద్దతులో ఎన్నికైనట్లు ప్రకటించారు అధికారులు. కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్పర్సన్ బీ ఫామ్ ను బల్దియాకు తీసుకొచ్చారు. ఇక డీసీసీ అధ్యక్షుడు నందయ్య 32 మంది కౌన్సిలర్ల మద్దతుతో జగిత్యాల బల్దియాకు చేరుకున్నారు. డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన సమ్మీర్ల వాణి శ్రీనివాస్ కి జగిత్యాల బల్దియా పీఠం దక్కింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన హైడ్రామాకు తెరపడింది. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన జీనత్ పర్వీన్ కి వైస్ చైర్మన్ పదవి దక్కింది. పార్టీ అధిష్టానానికి మరియు జిల్లా గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న సంజయ్ అన్న గారికి, శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి, అందరికీ ఇక్కడ కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు మాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరున మరి ముఖ్యంగా మా 43వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన సోదరి సమీర్ల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీలకు కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు